నాన్నగారండి బాదం పాలండి. నాన్నగారండియా? ఏంటి రెస్పెక్ట్ అంటే మళ్ళీ మీరు పేకట్ ఆడి ఏదో ఒక రోజు చక్రం తిప్పుతాను అన్నారు కదండి. నిజంగా అలా తిప్పితే నాకేదైనా వాగ్దానం చేస్తారేమోనని. చూసావే అత్తమ్మా, కూతురునిచ్చిన అల్లుడి మీద నీకు కొంచెం కూడా నమ్మకం లేదు. కడుపును పుట్టిన నా కూతురికి నా మీద ఎంత రెస్పెక్ట్, నమ్మకం ఉండేదిగో ఎలా ఉండాలి. జాను, ఇదేంటే బాదం పాలు పసుపుగా ఉండాలి కదా, ఇలా ఎర్రగా ఉన్నాయేంటి? కుంకుమ పువ్వు కలిపా నాన్నగారు. కుంకుమ పువ్వా? కుంకుమ పువ్వు కడుపుతో ఉన్నవాళ్ళకి ఇస్తారు కదే. అంటే కలర్ వస్తారని. శబాష్ శబాష్ జాను. ఈ మధ్య ఎండలకే కొంచెం ట్యాన్ ఎక్కువై కలర్ తగ్గాను. అందుకే నా కూతురు ప్రేమతో నే కలర్ రావాలని కుంకుమ పువ్వు కల్పించింది. థ్యాంక్ యూ జాను. జాను, ఇంత కారంగా ఉందంటే? కారం కలిపితే కారంగా లేకుండా తీగా ఉంటుందా? కారం కలిపావా? లేకపోతే వేద గురించి కామెంట్ చేస్తావా? ఈ పెళ్లి ఆగిపోవడం నీకిష్టమా? నువ్వన్న మాటలకి ఇదే పనిష్మెంట్. అయ్యో, నేను చంపేసేలా ఉందే. మంట మంట, అయ్యో అయ్యో, మంట 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 మంట, అయ్యో అయ్యో. మంచి పని చేశారు వాడికి. తెక్క కుదిరింది యాదవకి, తెక్క కుదిరింది. ఏంటో ఏంటల్లుడు ఇంటి ముందే వాకింగ్ చేస్తున్నావు? వాకింగ్ కాదు మామ, టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? ఎందుకు? ఇవాళ ఎగ్జామ్స్. ఆవిడ గారు కాలేజ్కి వెళ్తుందా లేదా అని. ఆవిడ? ఎవరావిడ? ఓహో, వేదానా? అవును మామ. రాయడం రాయకపోవడం తనిష్టం, నీకేంటి కష్టం? మామ, నువ్వు కూడా వేదలాగా తిక్కగా మాట్లాడతావు మామ. సంవత్సరం పాటు కష్టపడి చదివి ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే? ఈ విషయం తనకు మాత్రం తెలియదురా. మరి ఎందుకు తీసుకుందో ఈ నిర్ణయం? పిచ్చి పీక్స్కెళ్ళిపోయి కాదురా, పాపం బాధపడి. పెద్ద బాధ. ఆ బాధతోనే అనాల్సినవన్నీ అని దులపాల్సినవన్నీ దులిపేసింది కదా. ఇంకేంటి? అత్తయ్య తన కోసం కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్ కూడా తెచ్చిందన్న విషయం తనకు కూడా తెలుసు కదా. ఈ మాట నన్ను అడగడం ఎందుకురా? వెళ్ళి నువ్వే తనని అడగొచ్చు కదా. తనతో నేను మాట్లాడు మావా. ఆహాహా, తనతో నువ్వు మాట్లాడవు, కానీ తన గురించి మాత్రం నువ్వు ఆలోచిస్తావు. తను ఎగ్జామ్కి వెళ్ళకపోతే ఇయర్ వేస్ట్ అయిపోతుందని చెప్పి ఓ కాలు నొక్కేసుకుంటున్నావు. మావా, పోనీ నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా ప్లీజ్ మావా. నేనా? అవును మావా. అమ్మా అలా కాదమ్మా, కోపాలు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ఎగ్జామ్ రాయకపోతే ఇయర్ వేస్ట్ అయిపోతుందమ్మా, కాలం పోతే మళ్ళీ తిరిగి వెనక్కి రాదమ్మా అని చెప్పమా. ఇలాగే యాజ్టీస్ డైలాగులు తన దగ్గరికి వెళ్ళి చెప్పాననుకో, చెప్పగానే చేతికి ఏది దొరికితే అది తీసుకొచ్చి ఎరక్కొడుతుంది. అంత కోపంలో ఉంది అక్కడ. అవును మావా, మొండిది. తన మాట తప్ప ఎవ్వరి మాట వినదు. లలిత అత్తయ్య చూస్తే సాఫ్ట్, కానీ వేదకి ఇంత మొండితనం ఎక్కడి నుంచి వచ్చింది మావా? అన్నపూర్ణ అత్తయ్యలాగా. అసలు ఈ వేద లలిత అత్తయ్య కూతురా అన్నపూర్ణ అత్తయ్య కూతురా అని ఒక్కోసారి డౌట్ వస్తుంది మావా. నువ్వు ఎక్కువ డౌట్లు పెట్టుకోవద్దు నాన్న. ఎగ్జామ్ రాస్తుందో లేదో అని నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. అన్నయ్య వెళ్ళి మాట్లాడతా అన్నాడు, చూద్దాం
ఏమంటుందో. ఇవాళ ఎగ్జామ్స్ మర్చిపోయావా? ఎగ్జామ్స్ రాయను అని నేను చెప్పాను, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఎందుకు రాదంట? విష్ణు వాడి ఫ్రెండ్స్ అన్న మాటల్ని మర్చిపోవాలా? నాన్న చెప్పారని, ఆవిడ హాల్ టికెట్ తెచ్చింది అని నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలా? విష్ణు మీద కోపం ఉంటే వాడి మీద చూపించుకోవాలి గాని తనకి తానే శిక్ష విధించుకోవడం ఏంటి? నేనేమీ శిక్ష విధించుకోవడం లేదు.